ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మద్యం కుంభకోణం సూత్రధారి జగనే, ఓట్ల చోరీపై పోరు, అణు బెదిరింపులకు భయపడం, రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు, సుంకాలు మన దేశాన్ని ఆపలేవు, ముఖ్యమంత్రి చంద్రబాబు, మహిళా కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు, అమెరికాలో ధరల మోత, యువత ఆరోగ్య సంరక్షణపై వాసవ్య నర్సింగ్ హోంలో 1331వ ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తలను చూద్దాం. సుంకాలు మన దేశాన్ని ఆపలేవు, ముఖ్యమంత్రి చంద్రబాబు. అమెరికా విధించే సుంకాలతో భారతదేశ చరిత్ర ఆగిపోతుందనుకుంటే అది వారి భ్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దని కొంతమంది అంటున్నారు. మన యువత లేకపోతే ఆ దేశాలు అభివృద్ధి చెందలేని రోజు త్వరలోనే వస్తుంది. దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత్వం విషయంలో భారత్ ఎవరికీ తలవంచదు, భయపడదు. ఇప్పుడున్నది 40 ఏళ్ల కిందటి భారతదేశం కాదు, బలమైన దృఢమైన దేశం, విశ్వగురువుగా అవతరిస్తున్న భారతదేశమని ఆయన స్పష్టం చేశారు. హర్ ఘర్ తిరంగా లాంటి కార్యక్రమాలతో మనమంతా ఏకతాటిపై ఉన్నామనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై, కార్యాలయంపై, ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండాను రెపరెపలాడించాలని, త్యాగధనుల్ని స్మరించుకుంటూ జాతి కోసం పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళా కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 5 రకాల బస్సుల్లో రాష్ట్రమంతా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 15 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. మహిళా ప్రయాణికుల భద్రత దృష్ట్యా అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మహిళా కండక్టర్లకు శరీరానికి ధరించే కెమెరాలు సమకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్ఎండ్బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్త్రీ శక్తి పథకం అమల్లో పాటించవలసిన విధి విధానాలను అందులో పేర్కొన్నారు. అణు బెదిరింపులకు భయపడం. సింధు నది జలాలను అడ్డుకోవడానికి ఆనకట్టలు కడితే పేల్చేస్తామని, తమ దేశ మనుగడకు ప్రమాదం ఏర్పడితే సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామంటూ బెదిరింపులకు దిగిన పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ ప్రేలాపనలపై భారత్ ధీటుగా స్పందించింది. అణు బెదిరింపులకు భయపడం, దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. అసీం మునీర్ ఆదివారం అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్తానీలతో మాట్లాడుతూ మరోసారి భారత్పై వ్యతిరేకత వెళ్ళగక్కారు. కశ్మీర్ మాకు ప్రాణంతో సమానం, అది భారత్లో అంతర్భాగం కాదు, కశ్మీర్ అసంపూర్ణ అంతర్జాతీయ ఎజెండా అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మునీర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. భారత్, పాక్తో పాటు అనేక దేశాల మధ్య యుద్ధాలను ఆపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం పట్ల పాకిస్తాన్ కృతజ్ఞతతో ఉందని చెప్పుకొచ్చారు. కాగా మునీర్ అమెరికాలో పర్యటించడం గత 2 నెలల్లో ఇది రెండోసారి. అమెరికాలో ధరల మోత. ట్రంప్ దెబ్బకు అమెరికాలో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నిత్యావసరాల నుంచి వ్యక్తిగత సంరక్షణ వస్తువుల వరకు ధరల మోతతో అక్కడి ప్రజల షాపింగ్ కార్ట్ బరువెక్కుతోంది. ఎడాపెడా సుంకాలతో భారత్ సహా వివిధ దేశాలను బాధేయడం, పెంచిన సుంకాలు ఆగస్టు 7 నుంచి అమల్లోకి రావడమే దీనికి ప్రధాన కారణం. ఫలితంగా అమెరికాలోని చాలా ప్రాంతాలలో ఇప్పటికే దుస్తులు, బ్యాగులు సహా మరెన్నో వస్తువుల ధరలు పెరిగాయి. టాయిలెట్ పేపర్ రేట్లు కూడా ఎగబాకాయి. రాబోయే రోజుల్లో డైపర్ల నుంచి షాంపూ, స్కిన్ కేర్ ఉత్పత్తులు సహా దిగుమతి చేసుకునే ప్రీమియం మద్యం, కార్లు, వాటి విడిభాగాల ధరలు పెరగనున్నాయి. మొత్తంగా చూస్తే ఒక్కో కుటుంబంపై ఏడాదికి సగటున $4,000 అదనపు భారం పడనుంది. ఓట్ల చోరీపై పోరు. బీహార్లో ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ, ఓట్ల చోరీపై సోమవారం విపక్ష ఇండియా కూటమి చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా విపక్ష నేతలంతా పార్లమెంట్ ఆవరణ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరగా మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. హైడ్రామా మధ్య వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. తెలుపు, ఎరుపు టోపీలను ధరించిన ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంట్ మకర ద్వారం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఎస్ఐఆర్ ప్లస్ ఓట్ల చోరీ = ప్రజాస్వామ్య హత్య, ఎస్ఐఆర్ మైనస్ లోక్తంత్ర పర్ వార్ అనే బ్యానర్లు, ఓటు చోరీకి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ఈసీ కార్యాలయం వైపు బయలుదేరారు. ర్యాలీ ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించారు. మద్యం కుంభకోణం సూత్రధారి జగనే. రాష్ట్రంలో 2019-2024 మధ్య 5 ఏళ్ల పాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ విస్పష్టంగా పేర్కొంది. మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాచమార్గంగా మలుచుకోవడంలో అప్పటి సీఎం ఏ నిర్ణయాలు ఎలా తీసుకున్నారో వివరించింది. ఉన్నతాధికారుల సిఫారసులకు భిన్నంగా నియామకాలు ఎలా చేపట్టారో వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులే మొత్తం మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో నడిపించేలా విధానాలను అడ్డదిడ్డంగా మార్చేయడం ఈ కుంభకోణంలో అత్యంత కీలకాంశమని అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది. రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు. బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తరువాత అది వాయుగుండంగా బలపడి శనివారం నాటికి తీరం దాటవచ్చునని ప్రైవేటు వాతావరణ సంస్థ స్పైమెట్ ఇతర వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. దీని ప్రభావంతో మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నాయి. మరోవైపు రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ ఏడాది నుంచే నంది పురస్కారాలు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే నూతన పాలసీ తీసుకురానుందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచే నంది అవార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నంది పురస్కారాలు, నాటకోత్సవాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారని వెల్లడించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున నిర్మాతలు BVSN ప్రసాద్, రవిశంకర్ యలమంచిలి, TG విశ్వప్రసాద్, నాగవంశీ, DVV దానయ్య, బన్నీ వాసు, KL నారాయణలు సోమవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రితో భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. యువత ఆరోగ్య సంరక్షణ అనే అంశంపై వాసవ్య నరసింహంలో 1331వ ఆరోగ్య సదస్సు. ఆధునిక యుగంలో సాంకేతికత, పోటీ వాతావరణం, జీవనశైలి వల్ల యువత పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది. శారీరక, మానసిక, సామాజికంగా సమతుల్య ఆరోగ్యం సాధించడం యువత భవిష్యత్తుకు అత్యంత కీలకమని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు పేర్కొన్నారు. వాసవ్య నరసింహంలో డి రవికుమార్ అధ్యక్షతన సోమవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆధునిక యువత అనారోగ్య సమస్యలకు ఆహారపు అలవాట్లలో మార్పు, వ్యాయామ లోపం, మానసిక ఒత్తిడికి అధికంగా లోను కావడం ప్రధాన కారణాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 15 నుండి 29 సంవత్సరాల వయసు గల యువతలో 25% మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, 40% యువతకు రెగ్యులర్ వ్యాయామం అలవాటు లేదని, ఊబకాయం శాతం గత దశాబ్దంలో 3 పెరిగిందని అన్నారు. ఈనాటి యువతలో ఆహారం విషయంలో ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక కొవ్వు ఆహారం, చక్కెర వినియోగం పెరిగిందన్నారు. కనీస రోజువారీ శారీరక కదలికలు లేవన్నారు.
చదువులు, కెరీర్, సామాజిక సంబంధాలు, సోషల్ మీడియా వల్ల అధిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. వీటన్నిటి ఫలితంగా యువత చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారన్నారు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, ప్రోటీన్, సంపూర్ణ ధాన్యాలు ఉండేటట్లు చూసుకోవడం, రోజు కనీసం 30 నిమిషాలు నడక లేదా యోగా చేయడం, బీపీ, షుగర్, BMI పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం, ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ను పూర్తిగా నివారించడంతోనే యువతలో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం అన్నారు. దేశ భవిష్యత్ బలపడాలంటే యువత ఆరోగ్యం దృఢంగా ఉండటం ఎంతో అవసరమన్నారు. సభికులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మెగా డిఎస్సి ఫలితాల విడుదల. మెగా డిఎస్సి ఫలితాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి సవరించిన తుదికి ఆధారంగా నార్మలైజేషన్ విధానంలో ఫలితాలను విడుదల చేసినట్లు కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలియజేశారు. పులివెందులలో తొలిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు. పులివెందుల ప్రజలు తొలిసారి ప్రజాస్వామ్య రుచి చూస్తున్నారని, పులివెందుల తమ అడ్డా అని జబ్బలు చరుచుకున్న వారంతా ఇప్పుడు ప్రజాస్వామ్యానికి భయపడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత వైకాపా నేతలపై మండిపడ్డారు. ఓట్ల దోపిడీపై నోరు జారి పదవి కోల్పోయిన కర్ణాటక మంత్రి. కర్ణాటక సహకార శాఖ మంత్రి కె రాజన్నను మంత్రివర్గం నుంచి తొలగించినట్లుగా ధృవీకరిస్తూ గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఓ ప్రకటన చేశారు. కాంగ్రెస్ అధిష్టానం జాతీయ స్థాయిలో నకిలీ ఓటర్ల విషయంపై ఆందోళన చేస్తుండగా ఈ ప్రక్రియను రాజన్న ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే ఓట్ల జాబితాను తయారు చేశారు. సవరించిన ఈ జాబితాను బహిరంగపరిచిన ప్రభుత్వం ఏం చేస్తోంది? ఓట్ల దోపిడీతోనే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయ్యారు. కాంగ్రెస్కు ఈ అక్రమాల వ్యవహారం తెలిసినా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రితికకు స్వర్ణం. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి రితిక స్వర్ణం కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మహిళల +80 ఫైనల్లో అస్సెల్ టొక్లాసిస్పై రితిక విజయం సాధించింది. 57 కేజీలలో యాత్రి పటేల్, 60 కేజీల విభాగంలో ప్రియా రజత పతకాలు గెలిచారు. అర్జున్కు డ్రా. తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేసి చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో 5వ రౌండ్ అనంతరం 3 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.